రైట్ రైట్ హేమకుమార్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అంటే మీరు చెప్పిన ఒక పాయింట్ ఉంది. మీరు రేటు విషయంలో మీరు చెప్తున్నారు, కానీ రేటు అంతకంటే ముందున్న టీడీపీ గవర్నమెంట్లో అంతకంటే తక్కువ రేటుకు తీసుకున్నట్టుగా నా దగ్గర సమాచారం ఉంది. దాన్ని ఆ డిబేట్లోకి వద్దు మనం. కానీ రైట్, ఒకసారి లక్ష్మణ్ గారు, ఎందుకు ఆయన హిందూ వేషధారణలో హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడితే ఎందుకు ఇంత ద్వేషం? లక్ష్మణ్ గారు. బలరాం గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి 60 వీక్షలకి హస్బెండ్కి హృదయపూర్వక నమస్కారాలు అండి. సార్, వాళ్ళ ముగ్గురు మాట్లాడినప్పుడు నేను ఎక్కడ కూడా ఇంటరప్ట్ చేయలేదు. దయచేసి నేను మాట్లాడిన 10 నిమిషాలు కూడా ఎవరు ఇంటరప్ట్ చేసినా మర్యాదగా ఉండదు. వద్దులేండి అట్లా. అంటే ఖచ్చితంగా మర్యాదగా ఉండదు. రైట్ రైట్ లక్ష్మణ్ గారు, అటువంటి పదాలు వద్దు. లక్ష్మణ్ గారు, అటువంటి పదాలు వద్దు ప్లీజ్. హేమకుమార్ గారు ప్లీజ్. కరెక్ట్ అట్లా కాదు లక్ష్మణ్ గారు ఆ పదమోతు అందరూ గౌరవప్రదమైన వ్యక్తులు. లక్ష్మణ్ గారు ప్లీజ్. ఓకే హేమకుమార్ గారు ఆగండి. లక్ష్మణ్ గారు మీ పాయింట్ చెప్పండి, మీరు సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. ఇస్తారు విను ముందు. లక్ష్మణ్ గారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హేమకుమార్ గారు ఆగండి ప్లీజ్. లక్ష్మణ్ గారు సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్, మనకు టైం అయిపోతుంది అందులో. హేమకుమార్ గారు ఆగండి. హేమకుమార్ గారు మీ పాయింట్ చెప్పారు, మనం కూడా చెప్పేసాం, నేను కూడా చెప్పాను. అటువంటి పదం వాడడం కరెక్ట్ కాదు. ప్లీజ్ ప్లీజ్ ఆయన సబ్జెక్ట్ మాట్లాడివ్వండి ప్లీజ్. ఎస్ లక్ష్మణ్ గారు అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు ఎస్ హేమకుమార్ గారు ఒక నిమిషం ప్లీజ్. నేను చెప్పాను ఆయనకి, అది అటువంటి పదం వాడడం కరెక్ట్ కాదు. లక్ష్మణ్ గారు దయచేసి అటువంటి పదాలు వాడకండి దయచేసి. ఎస్ హేమకుమార్ గారు ఆగండి. లేదు ఉండండి హేమకుమార్ గారు, అట్లా కాదు ఉండండి హేమకుమార్ గారు ప్లీజ్. మాట్లాడితే ఇంకా మాట్లాడతా. ఎస్ హేమకుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. పవన్ కళ్యాణ్ గురించి లక్ష్మణ్ గారు సబ్జెక్ట్ లోకి రండి. లక్ష్మణ్ గారు వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ప్లీజ్. దయచేసి సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. ఎస్ ప్లీజ్ లక్ష్మణ్ గారు సబ్జెక్ట్ లోకి రండి ప్లీజ్. బలరాం గారు సబ్జెక్ట్ లోకి వద్దాం సార్. ఇందాక ఒక పాయింట్ ఆయన రేట్ అన్నాడు, ఆ రేట్లో ఆయనకి సబ్జెక్ట్ తెలియదేమో. గతంలో టీడీపీ 276 రూపాయలకి ఇచ్చింది, 324 రూపాయలకి సప్లై చేసింది టీడీపీ. అదే నందిని కంపెనీలో ఇంకో కంపెనీ వేరే కంపెనీలతో చేయించారు, ఆయన తెలుసుకోవాలా. 1200 1500 కొనండి, ఎవరు వద్దన్నారు? 2000 పెట్టి కొనండి అయ్యా, శనివారం డబ్బులే కదా, కొనండి. మీ వద్దన్నావా? ఇప్పుడు మీరేళ్ళకి అధికారంలోకి వచ్చారు కదా, చంద్రబాబు నాయుడు గారిని 2000 పెట్టి కొనండి. బీజేపీ పార్టీ కూడా అదే మీకు పెట్టి ఎవరు ఒకటి చెప్తున్నాం. బలరాం గారు సనాతన ధర్మం అన్నారు. సనాతన ధర్మం దేనికి వచ్చింది? లడ్డూ విషయం ఏంటి? మధ్యలో డిక్లరేషన్ ఏంటి? సనాతన ధర్మం దేనికి వచ్చింది? మనకు అటువంటి భావజాలను ఉండేటప్పుడు నిజంగా సనాతన ధర్మం కాపాడాలి పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు ఎవరు వ్యతిరేకం కాదు, ఎవరు కాపాడుతాం చెప్పరు. మీరు రాజకీయాలను ఫిట్ చేయండి, రాజకీయాలకు బయటకు వెళ్ళిపోయింది అన్నారు హేమకుమార్ గారు. నాకు ఉప ముఖ్యమంత్రి ఇంకో ప్రధానమంత్రి ఇంకో పదవులు పెద్దవి కాదన్నారు. ఓకే మంచిది. ఒక్క హిందూ ధర్మ పరిషత్ అనే ఒక సంక్షేమం పెట్టుకొని, అయ్యా నేను హిందువులు రక్షించడానికి, హిందూ మతం సనాతన ధర్మం రక్షించడానికి కొత్తగా ఏర్పడినటువంటి 4 పెళ్ళిళ్ళు కాదు, నాకు శ్రీకృష్ణుడు ఆధారం, ఆయనకు 10,000 మంది అయితే అవసరమైతే ఇంకొక 12 మందిని నేను పెళ్లి చేసుకుని సనాతన ధర్మానికి కాపాడడానికి వచ్చినటువంటి శ్రీకృష్ణుడు ఇంకో ఏదో అవతారం నేనని చెప్పి ఆయన కాపాడొచ్చు. ఎవరు కూడా దానికి వ్యతిరేకం కాదు, మేము కూడా కాదు, కాపాడండి. కానీ ఒక బాధ్యత గల ఒక డిప్యూటీ సీఎం మీరు ఒక కాషాయపు రంగు వేసుకొని మీ మనసులో ఒక విధానం పెట్టుకొని భగత్ సింగ్ అయినేమో ఇంకో మన వేరే నాయకుల పేరు చెప్తూ ఉంటాడు.
ఎక్కడ సెగవేరా, ఎక్కడ భగత్ సింగ్, ఎక్కడ సుభాష్ చంద్రబోసు, ఎక్కడ స్వామి వివేకానంద? మనం మాట్లాడి మనం చేస్తున్న వ్యాసాలండి. పార్టీ పెట్టినప్పుడు కులం లేదు, మతం లేదన్నాం, ప్రాంతం లేదన్నాం, అసలు కులాల కలిపి ఆలోచన అన్నాం, మతాల ప్రస్తావన లేని రాజకీయం చేస్తానన్నాం. అది చూసి కదా అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏదో రాజకీయాల్లో సాధించడానికి వచ్చాడు, కొత్త విషయాలు చెప్తాడు, పాత పద్ధతిలో కాదు గత ప్రభుత్వాలన్నింటిలో చూసాం. పవన్ కళ్యాణ్ ఏదో కొత్తగా చేయబోతున్నాడని చాలా మంది నీ వరకు అన్ని జాతుల వరకు కూడా మీ వైపు టర్న్ అవ్వడం చూశారు. కానీ ఈ రోజున ఏమైంది? పెట్టుకో వేషధారణ వేయడం, మేము పాలన వేయడం తప్పనట్లా, కానీ నీ వేషధారణ వేసి ఎవరిని రెచ్చగొడుతున్నావు? సనాతన ధర్మం రాష్ట్రంలో ప్రతి దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా సపోర్ట్ చేయాలంటే ఎందుకు చేస్తారు? మీరు చెప్తే చేస్తారా? మీకన్నా కొమ్ములు తిరిగినటువంటి నాయకులు చాలా మంది హిందూ పోరాటం సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారయ్యా, చాలా మంది అన్నారు. నువ్వే పెద్ద పోటుగాడు కాదు. నువ్వు ఎందుకు చేస్తారో? ఎవరి ధర్మం వాళ్ళది, ఎవరు యూనిటీ వాళ్ళది, ఎవరి మతం వాళ్ళ విశ్వసిస్తారో నువ్వు చెప్తే చేస్తారా? నాడు పవన్ కళ్యాణ్ అయ్యా చెప్పాడు, రండి అన్నాడా? మోడీ గారు ఎందుకు ఇవ్వాలి సనాతన ధర్మం గురించి? బీజేపీ పార్టీ నీ సనాతన ధర్మాన్ని కాపాడుతానని ఎందుకు స్టేట్మెంట్లు అవ్వదు? బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ కన్నా విరగదీసిన మొగడు వాళ్ళు. ఏం మాట్లాడుతా నాకు అర్థం కావట్లా. సనాతన ధర్మంలో 4 పెళ్ళిళ్ళు, 4 కొడుకులు చేసి 4 విడాకులు తీసుకోవచ్చా? ఇదే సనాతన ధర్మంలో. నిజంగా సనాతన ధర్మం చేయాలనుకుంటే మీ ఇంటిలో ఆడపిల్లలు ఉంటారు కదా, ఒక దేవదాసిని, ఒక జోగిని అవతారం వేయించి రోడ్డు మీద పెట్టు, కాబట్టి చాలా ఇదే కదా సనాతన ధర్మం చెప్తా ఉంది. చేయవయ్యా ముందు నీ ఆడపిల్లల్ని, అప్పుడు నువ్వు ఆదర్శంగా ఉండు. ఇగో నా ఇంటి నుంచి నా ఆడపిల్లల్ని ఒక జోగిన సనాతన ధర్మం అటువంటి పదాలు చెప్తున్నారు, మీకు ఎట్లా మీరు ఎట్లా చెప్తారు? అది చెప్తున్నట్టు లేదు, నాకు అది కన్ఫ్యూజన్ ఉంది. లక్ష్మణ్ గారు సనాతన ధర్మం అటువంటి పదాలను చెప్తుందని చెప్పేసి మీరు మిస్గైడ్ చేస్తున్నట్టు. నేను చెప్పాను పవన్ కళ్యాణ్ సూత్రులు కాదు. ఒక నిమిషం సార్, ఒక నిమిషం హేమ్ కుమార్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గర. ఒక నిమిషం వేదాలు చదివిన, వేదాలు వినిన వాళ్ళ నాలుగు కోచేయాలి, వాళ్ళ సోములు చేసుకుని కోచేయాలన్నారు. నాలుగు కోచుకోండి. ఒక నిమిషం లక్ష్మణ్ గారు ఆగండి. రవికిరణ్ గారు సనాతన ధర్మం అంటే అవన్నీ చేయాలని చెప్పి చెప్తున్నారు. ఒక నిమిషం సార్. బలరాం గారు సార్ లక్ష్మణ్ గారు ఆగండి. టైం ఇచ్చి ఒక నిమిషం లక్ష్మణ్ గారు, ఉన్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ వాళ్ళతో మీరు 40 నిమిషాలు మాట్లాడించారు. లక్ష్మణ్ గారు నేను చెప్పేది 2 నిమిషాలు కాదు మీరు మాట్లాడుతున్నది. ఎంతసేపు అయిందో మీరు చూడండి. 7 మినిట్స్ మాట్లాడారు. 7 మినిట్స్ మాట్లాడారు. కానీ మీరు మధ్యలో సనాతన ధర్మం గురించి మీరు చెప్పిన కామెంట్స్ నిజంగా మిస్లీడింగ్ గా ఉన్నాయి. ఒకసారి నేను అందుకే క్లారిఫికేషన్ రవికిరణ్ గారికి మళ్ళీ వస్తాను. రవికిరణ్ గారు క్లారిటీ ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఎస్ ప్లీజ్ రవికిరణ్ గారు ప్లీజ్. మీ సనాతన ధర్మంలో ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ప్లీజ్. లక్ష్మణ్ గారు ప్లీజ్. మీరు మీ సనాతన ధర్మం అని చెప్పి చెప్పడం ద్వారా ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు మీరు మీ సనాతన ధర్మం అని చెప్పడం ద్వారానే మీరు క్లారిటీ ఇచ్చారు. ఒక్క నిమిషం రవికిరణ్ గారు చెప్తారు. ఎట్టి మట్టిగా మాట్లాడడం కాదు పిలవాల్సింది. మాట్లాడడం ఇలాంటి మాటలు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఒక పార్టీ అధ్యక్షుడు, అందులో దీని సనాతన ధర్మం ఈ ఆంధ్రప్రదేశ్ ఒక దిక్సూచిగా ఉన్న వ్యక్తి గురించి అలా ఏకవచనంతో మాట్లాడేటప్పుడు మీరు అలాంటి కట్ చేస్తే మేము వస్తాం, లేదంటే మీరు బాయ్కాట్ చేస్తున్నారు చెప్తున్నా నేను. రైట్ రవికిరణ్ గారు ప్లీజ్. సార్ ఇప్పుడు గారు మనం హెల్తీ డిబేట్ చేయాలండి. దీనిలో ఉన్నటువంటి పాయింట్స్, డిబేట్స్ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన అంశంలో మీరు ఎక్కడ డిబేట్ అవుతున్నారు దాని మీద చెప్పండి. ఇప్పుడు ఆయన ఆహారం మీకంటే ఎన్నికల ముందు ఒకటే నిమిషం రవికిరణ్ గారు అయినాక మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఎస్ రవికిరణ్ గారు 19 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మరి సనాతన ధర్మ వేషధారణ వేసుకుని పవిత్ర జలాల్లో ముంచారు. ఆ స్వామీజీ ముంచి లేపి అన్ని ఆచార వ్యవహారాన్ని చేశారు. మరి అది